అవును, బీఆర్ఎస్ పార్టీకి ఎందరు ఎమ్మెల్యేలు ఉన్నారబ్బా? 38 మందా, 28 మందా? మరి కాంగ్రెస్ కు 65 మంది ఎమ్మెల్యేలా, 75 మందా? బీజేపీకి అయితే 8, ఎంఐఎంకి అయితే 7, సిపిఐకి 1. కానీ గా 2 పార్టీల లెక్కే గమ్మతుందుల్లా. గన్ల తికమకేముంది, కార్లకెళ్ళి 10 మంది పోయి కాంగ్రెస్ లో చేరిరి అంటారా? వాజీవే, మరి గిదేంది? ఎవ్వల్వా చెప్పింది మైపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అని? చల్ పక్క కార్ లీడరే. అవు మళ్ళా నాది బీఆర్ఎస్ పార్టీ, నేను కాలరనే ఉన్నాని దేశం పెద్ద కోర్టుకే కాగితం రాసిచ్చిండు సారే. అంతేకాదు లో మెంబర్షిప్ కోసం 17,5,000 కడుతుండట. మరి జంప్ అయిన సంగతి ఏంది అంటారా? డెవలప్మెంట్ పనుల కోసము సీఎం గారిని కలిస్తే కండువా మార్చినట్టు ప్రచారం చేస్తున్నారని సుప్రీంకోర్టుకు చెప్పిండట. అంటే ఆ దినం సీఎం చేతులతోటి కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదా ఎట్లా? మళ్ళా బీఆర్ఎస్ లోనే ఉంటే పెత్తనం కోసం లోకల్లో కాంగ్రెస్ లీడర్లతో పంచాయతీ ఎందుకు అవుతుందో గాంధీ భవన్ కు వచ్చి జవాబు చెప్పాలని నోటీసులు ఎందుకు వచ్చినట్టు దీనికో లెక్క ఉంది. జంప్ అయిన 10 మంది ఎమ్మెల్యేలను పదవిలోకెళ్ళి తీసేయాలని సుప్రీంకోర్టులో కొట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. జప్పునే తీర్పు వచ్చేటట్టు ఉంది. అగో గందుకే నేను ఇంకా గెలిచిన పార్టీలనే ఉన్నాను కాగితం పంపినట్టున్నాడు పటాన్చెరు ఎమ్మెల్యే గారు. మొన్న గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సార్ కూడా ఇంతే. బరాబర్ కాలరెక్కెళ్ళి దిగొచ్చి కాంగ్రెస్ బ్యానర్ లో నా ఫోటో ఎట్లా పెడతారని పోలీసులకు ఫిర్యాదు అయ్యే. నిజంగానే ఆ పార్టీలనే ఉంటే అదే పార్టీ వాళ్ళు వీళ్ళ మీద కేసులు ఎందుకు వేస్తున్నట్టు